సార్ వైవి సుబ్బారెడ్డికి వచ్చు కేసులన్నీ తిరగదోడుతున్నాడు. ఇది కూడా ఇప్పుడు ఇది మళ్ళీ టీటీడీ అక్కడ జరిగేవని మళ్ళీ ఒక ఎండ్కు చేరుతున్నాయని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన కార్యదర్శి 2004 నుంచి ఐ థింక్ 2014 నుంచి 24 వరకు ఆయనకు పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న అప్పన్న అనే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు? కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ చేశారు. అంటే దేశాన్ని చాలా సంచలనానికి గురి చేసిన కల్తీ లడ్డు కేసు. సరే, కల్తీలో ఆ కొవ్వు వాడారా లేదా అన్నది అది వేరే విషయం. అది సుప్రీంకోర్టు కూడా దాని మీద కామెంట్ చేసింది, అది అయిపోయింది. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, భోలే బాబా కంపెనీ వేరే పేర్లతో సరఫరా చేసింది అన్న దాంట్లో ఇప్పుడు ఏం పెద్ద సందేహాలు ఏం లేవు. ఆయన అనేక దశలో నిరూపణ అయ్యాయి. కాబట్టి దాని మీద ఎవరు దర్యాప్తు జరపాలి అన్న చూస్తే ఆయన ఇంతవరకు వైవి సుబ్బారెడ్డిని అడగటము, ఆ పేరు ఎప్పుడు రాలేదు. వివిధ దశల్లో అనేకం జరిగాయని. కానీ